ఉపయోగిస్తూ ఉంటాం. అర్థమేనండి? నరస్వప్నమని, సురస్వప్నమని అనేక రకాలుగా ఉపయోగిస్తాం. అందుకని ఈ స్వప్న విచారం అతి ముఖ్యమైనటువంటిది. దీని సంగతి బాగా తెలియాలి అంటే జాగ్రత్త గురించిన సంగతి సరిగ్గా ఉండాలి. ఇందాకేం చెప్పారు జాగ్రత్తలు అంటే? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 4 కలిపితే 14. ఆ 14 కలిపి జాగ్రత్త అవస్థలో పనిచేస్తున్నాయి. అవి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి శక్తుల నుంచి శక్తిని పొందుతున్నాయి. అష్టమూర్తులుగా ఉన్నటువంటి ప్రకృతిని కూడా అవి ఉపయోగించుకుంటున్నాయి. ఉపయోగించుకుని ఏం చేసినాయి? జ్ఞానాన్ని సముపార్జించింది. జాగ్రత్త అవస్థలో ఏం చేసాం? జ్ఞానాన్ని సముపార్జించాం ఇంద్రియాల ద్వారా, పనిముట్ల ద్వారా. అర్థమైందండి? అల్టిమేట్గా నీ దగ్గర ఏం మిగిలిందంటే జ్ఞానం మిగిలింది. ఆ పని మిగలలేదు, ఆ ఫలితము మిగలలేదు. అర్థమైందండి? కాళ్ళలో ఆనెలు వస్తే నడవడం ఈజీయా కష్టమా? చాలా. కాళ్ళలో ఆనెలు వస్తే నడవడం ఈజీయా కష్టమా? కళ్ళలో నడవడం అరే ఇక్కడేమో కష్టం, అక్కడేమో ఈజీ. ఎలా అయింది? అక్కడ సూక్ష్మ శరీరాభిమాని, ఇక్కడెవరు? స్థూల శరీరాభిమాని. ఈ సత్యం మీకు బోధపడటం కోసం ఆ ఉపమానం చెప్పడం. అర్థమైందా? కాళ్ళలో ఆనలు వచ్చిన వాడికి తెలుస్తుంది అనుభవం, దాని బలం ఏమిటో. అడుగు తీసి అడుగైనవరు. కానీ మాతో పాటు ఉజ్జయిని రావాలి, ఓంకారేశ్వరం రావాలి, నర్మదా నదిలో మనగాలి, ఎన్ని కిలోమీటర్లు నడవాలో తెలియదు, పరిగెట్టాలి. అర్ధరాత్రి 10:30కి 11కి దర్శనం అయిపోతుంది. పరిగెట్టాలా వద్దా? ఎలా పరిగెడతావు? కాళ్ళలో ఆనలుంటే ఎలా పరిగెడతావు? కాళ్ళలో ఆనలుంటే నాకేం చెప్పా? పరమాత్మ కాళ్ళ దగ్గర ఉన్నవాడికి మాయ యొక్క ప్రభావం పనిచేయదు. అంటే దృష్టి పరమాత్మ మీద పెట్టింది, పరుగో పరుగు. మన వాళ్ళలో ఉన్నారండి, ఇక్కడ వచ్చిన వాళ్ళలో అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎలా చేసావమ్మా అని వాళ్ళ సభ్యులు అడిగారు. ఇంట్లో ఆ గదిలోంచి ఈ గదిలోకి రమ్మంటే రాదు, నేను అడవలేకపోతున్నాను అటు. కానీ అక్కడ మాత్రం పరిగెట్టింది. ఎలా? హౌ? పరమాత్మ అంటే నీలో అంతర్గతమైన శక్తులన్నీ కూడా పరమాత్మ యొక్క స్ఫురణ చేత, స్పృహ చేత, జ్ఞానం చేత, ఆ అభిమంత్రీకరించడం చేత, ఆ రీఓరియంటేషన్ చేత అవి నీకు అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్త స్థితిలోకి వచ్చేస్తాయి. అప్పుడు ఈ దేహానికి ఉన్న కష్టాలు ఏవి కూడా ప్రభావితం కావు. ఒక్కసారి స్థూలాన్ని అధిగమించేస్తే ఈ స్థూల దేహాభిమానం నీ మీదేమి పనిచేయదు. మెలకువలో ఏది కూడా నీకు రిజిస్టర్ అవ్వదు. అర్థమైందా? ఇంట్లో ఒక వస్తువు ఎక్కడైనా పెడితే భార్యకైనా తెలిసి ఉండాలి, భర్తకైనా తెలిసి ఉండాలా వద్దా? ఇద్దరూ మర్చిపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరూ మర్చిపోతే ఏం చేయాలి? చేసేదేమో తూర్పు తిరిగి దండం పెట్టడమే. మళ్ళీ ఎప్పుడు కనబడితే అది దానంతరం అది ఎప్పుడు కనబడితే ఇంకోటేదో వెతుకుతావు కదా, అప్పుడు కనబడుతుందా లేదా? పరమాత్మని వెతుకుతూ ఉంటే మాయ కనబడింది. ఏదైనా ఉపమానం చెప్పామంటే దాని వెనకాల రహస్యం ఉంటుంది. నిజానికి వెతుకుతోంది ఎవరుని? పరమాత్మని వెతుకుతున్నాం, కానీ ఎవరు కనబడ్డారు? ఈ మాయ యొక్క రహస్యాన్ని భేదించాం, అప్పుడు పరమాత్మ కనబడిపోయాడు. మాయ యొక్క రహస్యాన్ని భేదించలేదు, అప్పుడు అంతే సంగతి. అదే పరమాత్మ అనుకున్నాం. పెద్ద చిక్కు ఎక్కడుందంటే నేనే పరమాత్మ, నేను ఇంకెవరో వెతుక్కుంటావేమిటి, నేనే దేవుడు అని నీకు స్పష్టంగా చెప్తుంది. అది
అంత స్పష్టంగా చెప్తుంటే నువ్వు వేరే దేవుడు ఉన్నాడంటావేంటి, ఇదే దేవుడు అంటాం. అంతేనా కాదా? తావీజ్ మహిమ కట్టాలా వద్దా? దేనికైనా సరే తావీజ్ పనిచేస్తున్నా పనిచేయరా? ఏ కష్టం వచ్చినా తావీజ్ మహిమ దేంట్లో ఉంటుంది? విశ్వాసంలో ఉంటుంది. అర్థమైందండి? విశ్వాసం లేని వాడికి తీసుకెళ్ళి కట్టావు, అప్పుడేమైంది? అయ్యో, తావీజ్ మహిమ అప్పుడు పనిచేయాలి కదా. పారాసెటమాల్ విశ్వాసం ఉన్నా లేకపోయినా తలనొప్పిని తగ్గిస్తుంది. నీకు విశ్వాసం లేకపోయినా వేసేయచ్చు, పనిచేస్తున్నా లేదా? అలాగే జ్ఞానం, జ్ఞానం ఎటువంటిది? విశ్వాసం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పనిచేస్తుంది. భక్తి అయిపోయింది. ప్లాసిబో ఎఫెక్ట్ వచ్చేసినప్పుడు అక్కడ భక్తి పని చేయాలంటే ప్లాసిబో ఎఫెక్ట్ ఉండాల్సిందే. మా అమ్మ చెప్తేనే కరెక్ట్, మా అత్తగారు చెప్తే కరెక్ట్. సాంబార్లో ఉప్పు అంతే, మీ అత్తగారు అడగాల, మిమ్మల్ని అడగాల? అడగాలి. కానీ ఎవరికి ఫోన్ చేస్తావు? వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తావు. ఎందుకని? భక్తి. అర్థమైందండి? మా శ్రీనివాసుడే దేవుడు అంతే. స్వప్నం చతుర్దశకరణై తద్వాసనాసహితైశ్చతుర్దశకరణైః శబ్దాద్యభావేపి వాసనామయాం శబ్దాదీన్యదోపలభతే తదాత్మనః స్వప్నం. ఆయా వాసనలతో కూడిన 14 కరణములు సాధనములు శబ్దము మొదలైనవి లేకున్నప్పటికీ వాసనామయులైన ఆయా శబ్దాది విషయములను పొందుతున్న స్థితి ఆత్మకు స్వప్నం అవుతుంది. వాసనలంటే ఏమిటి? ఇంద్రియముల ద్వారా మనం ఒక అనుభవంను పొందినప్పుడు ఆ అనుభవం ఒక జ్ఞాపకంగా మన మనస్సులో ముద్రపడిపోతుంది. దానినే వేదాంత పరిభాషలో వాసన అంటారు. మాటి మాటికి కలిగిన అనుభవములు బలాన్ని సంతరించుకుని బలమైన వాసనలుగా మనస్సు యొక్క అడుగు పొరలలోకి చేరుకుంటాయి. వీటినే సంస్కారములని కూడా అంటారు. అవి మనస్సును ప్రేరేపిస్తూ ఇంద్రియముల ద్వారా మళ్ళీ మళ్ళీ అవే అనుభవములను కోరుతూ ఉంటాయి. ఈ వాసనలు లేదా సంస్కారములనేవి ఒక జన్మ నుండి మరొక జన్మకు బదిలీ అవుతాయి, మరుసటి జన్మను నిర్దేశిస్తాయి. స్వప్నంలో బాహ్యేంద్రియములు చురుకుగా ఉండవు, కానీ జాగ్రత్తావస్థలో అవి పొందిన అనుభవములను మనస్సు నెమరు వేసుకుంటూ ఉండటం వలన బయటి నుండి ఆయా ప్రేరేపణలు లేకున్నప్పటికీ ఆ అనుభవములు కలుగుతాయి. అయిపోయిందండి. ఇది స్వప్న విచార. ఏం తేల్చాం ఫైనల్గా? మన మనస్సు జాగ్రత్తావస్థలో పొందిన అనుభవాలను నెమరు వేస్తోంది. ఈ నెమరు వేయటం ఏంటండి? ఈ నెమరు వేయటం ఏంటి? రీక్యాప్ అట. నెమరు వేయడం అంటే ఏమిటి? ఒక ఆవు ఏం చేస్తుంది? అందుబాటులో ఉన్నప్పుడు టకాటకా తినేస్తుంది. అందుబాటులో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? త్వరగా తినేస్తుంది. తిన్నది మళ్ళా దానికి ఉన్న వ్యవస్థలో ఏమిటంటే మళ్ళీ గొంతులో నుంచి నోట్లోకి తెచ్చుకోగలుగుతుంది. దానికి ఇక్కడ గంగడోలు కింద ఉంటుంది కదా, ఆ విభాగంలో ఖాళీ ప్లేస్లు ఉంటాయి అన్నమాట. అది తీసుకెళ్ళి అందులో తోసేస్తుంది. తోసేసి ఏం చేస్తుంది? మళ్ళా ఒక దగ్గరికి వెళ్ళి స్థిరంగా కూర్చుని ఒక్కొక్క ఉండా నోట్లోకి తెచ్చుకుని మళ్ళా నవ్వులతో నెమరు వేస్తూ నిరుగొచ్చేదాకా నవ్వులుతుంది. అర్థమైందండి? అప్పుడు అది జీర్ణం అయిపోతుంది. దీన్ని ఏమంటారు? నెమరు వేయటం. వృద్ధాప్యంలో మనం చేసే పని ఏమిటి? తిరిగే లేదు అసలు, ఎవరికి చెప్పక్కర్ల. మీరు వృద్ధాప్యంలో మీరు చేసే పని ఏమిటి? నెమరు వేయుట. అది ఎంత వెనక్కైనా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? నా చిన్నప్పుడు
అయిపోయింది. ఈ తరం వాళ్ళు వస్తారు, అబ్బా మళ్ళా స్వాతంత్ర పోరాటం కంటే ముందుకు వెళ్ళిపోయిందిరా బాబు బామ్మ, నువ్వు అట్లా వెనక్కి వెళ్ళిపోవాకు బామ్మ, వర్తమానంలో ఉండు అంటారు. అంతేనా కదా? మీరేం చేస్తారు? నెమరు వేస్తుంది. సో ఇప్పుడు ఎవరు వేశారు? మనస్సు. ఈ నెమరు వేసేదే ఇంద్రియం పేరేమిటి? మనస్సు. ఎప్పుడో జరిగిన అనుభవాలను ఇప్పుడు జరిగినట్లుగా భావిస్తోంది. అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి అనుభవాలను ఇప్పుడు వర్తమానంలో జరిగినట్లుగా భావిస్తోంది ఆ నెమరు వేయటం వలన. అర్థమైందండి? అసలు ఈ ప్రక్రియ మానవుడికి అవసరమా కాదా? పరమాత్మ ఎందుకు పెట్టాలి? అసలు ఈ ప్రక్రియ మనకు పెట్టకపోతే ఈ గొడవ లేదుగా అనుకోవచ్చా? అనుకోవచ్చా? అలా అనుకోవచ్చా? అలా అనుకోవచ్చా? అలా అనుకోవచ్చా? పిల్లవాడు 6 నెలల వయసులో 3 వేళ్ళు లోపల పెట్టేసుకుంటూ ఉంటాడు. హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ ఎప్పుడు కావాలి వాడికి? సంవత్సరానికి కావాలి. 1 ఇయర్కి వస్తుందండి హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్. వాడి ముందు ఏమైనా పెడితే టక్క తీసుకుని తినేస్తాడు. ఆ తీసుకుని తినగలిగే శక్తి రావాలంటే ఏం చేయాలి? హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ రావాలి. ఎలా వస్తుంది? వాడు ఆల్రెడీ ఏమీ లేకుండా ఒట్టిగా వేళ్ళు నోట పడి ఉంటాడు. అంతే. ఒట్టిగా వేళ్ళు నోట పడి చెయ్యి లాగేసి ఉంటుంది వీళ్ళమ్మ. వెళ్తే డాక్టర్ అట్టా లాగేస్తే మీ జీవితం అంతా వాడికి నువ్వే పెట్టాలి. అప్పుడు ఎందుకని? ఆ హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ అనే డెవలప్మెంట్ మైండ్లో రాదు. బయట చేసే ప్రతి పని ఇక్కడ పడుతూ ఉంటుంది, ముద్ర పడుతూ ఉంటుంది, ప్రభావితం అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మాట అంటున్నాడు వివేకానందుడు. అంటాడు అన్నమాట, నాగలితో భూమి మీద ఇట్లా గీత గీసామనుకోండి ఎంత పడుతుంది? 2 అంగుళాలు చాలు పడుతుంది. నాగేటి చాలు అంటారు. అలా పడుతుంది. ఇంకా లోతుగా కావాలి, అప్పుడేం చేయాలి? మళ్ళీ ఇంకోసారి దున్నావు 4 అంగుళాలు. 6 అంగుళాలు కావాలి, ఇంకోసారి దున్నాడు 6 అంగుళాలు, ఇంకోసారి దున్నాడు. అట్లా పెరిగిపోతూ ఉంటుంది. దున్నిన కొద్దీ కింద ఉన్న పొరలు తెగిపోతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందా? కొన్ని విత్తనాలు 2 అంగుళాల లోతులో వేస్తేనే మొలుస్తాయి. కొన్ని విత్తనాలు 4 అంగుళాలు వేస్తే మొలుస్తాయి. కొన్ని విత్తనాలు 6 అంగుళాలు వేస్తే మొలుస్తాయి. కొన్ని విత్తనాలు అడుగు కింద పెట్టాలి. అవి నాగలతో కుదరదు, తవ్వాల్సిందే. అర్థమైందండి? కాబట్టి ఎంత లోతుగా గనక విత్తనం పెడితే అది మొలిస్తే అంత ఎక్కువ కాలం అది ఉంటుంది. మనలో కూడా ఎంత లోతైన జ్ఞాపకాలు ఉంటే మనం అంత బలమైన జ్ఞాపకాలను ఖర్చు చేసుకోలేక పునర్జన్మ మళ్ళా పొందుతాం. కళ అనేది ఒక గోడౌన్. ఆ గోడౌన్లోంచి వస్తాయి. ఆ గోడౌన్లో 6 రకాల విభాగాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 6 విభాగాలు. అదేమిటవి? ఎప్పుడో గత జన్మలకు సంబంధించిన అవశేషాలు అంటాం. ఆ అవశేషాలు ఉంటాయి. ప్రస్తుత వర్తమాన జీవితంలో జరిగిన గతం ఉంటుంది. ఆ గతంలో తదనుగుణ్యమైన విషయ వాసనలకు సంబంధించిన జ్ఞాపకాలు ఉంటాయి. గతం అంటే జ్ఞాపకాలేగా. ఈ జ్ఞాపకాల గోడౌన్ రెండోది. మూడోది వర్తమానంలో ఆయా జ్ఞాపకాలకు కనెక్ట్ అయ్యే విషయం కానీ, వృత్తి కానీ, అంశం కానీ, గుణం కానీ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎవడో నల్ల చీర పెట్టాడు నీకు, నల్ల చీర నల్ల జాకెట్. అది కూడా నీ బర్త్డే రోజున. వాడిని గుర్తు పెట్టుకుంటావా మర్చిపోతావా? గ్యారంటీగా గుర్తుపెట్టింది వాడు. ప్రపంచంలో ఎవడు నల్ల చీర నల్ల జాకెట్ పెట్టాడు? నా పుట్టినరోజుకి ఈయన నల్ల చీర, అది కూడా మీ ఆయన తెచ్చాడు. ఇంకా వాడి పని అయిపోయినట్టే జీవితంలో. ఇలా ఎవడికి ఎన్నిసార్లు గుర్తు చేస్తుందిగా? వాడు ఉన్నంతకాలం గుర్తు చేస్తుంది. జీవితంలో ఈయన ఒకసారి చీర తెచ్చాడంటే నాకు నల్ల జాకెట్ నల్ల చీర తెచ్చాడు, అది కూడా నా బర్త్డేకి తెచ్చాడు. ఇంకా వాడి జీవితంలో మళ్ళీ చీర తెచ్చే ప్రయత్నం చేస్తాడే ఇక మన జీవితంలో చేయడం మళ్ళీ. ఇక ఇప్పుడు బలమైన జ్ఞాపకం పడిందా పడలేదా? మరి పడిందా లేదా? అదేమైంది? ఇప్పుడు వాసనగా దాన్ని భద్రపరుచుకుంది. అది 4వ ఛాంబర్.
వర్తమానంలో దానికి కనెక్ట్ అయ్యేది మూడో ఛాంబర్ అయితే దాన్ని వాసనగా భద్రపరిచింది. ఎందుకని నీ ఫ్యూచర్ రిఫరెన్స్కి అది అవసరమో కాదో నీకు అది ఆసక్తమై ఉంది కాబట్టి అది వాసనల ఛాంబర్లో పడిపోతుంది. అది ఫోర్త్ ఛాంబర్. ఫిఫ్త్ ఛాంబర్ ఏంటంటే అసంతృప్తి ఛాంబర్. ఫిఫ్త్ ఛాంబర్ ఏంటండి? అసంతృప్తి. ఈ 4 ఛాంబర్లో జరిగినటువంటి వ్యవహారం గొడవ అంతా ఉంటుంది. అందులోంచి ఒక అసంతృప్తి అనే సారాంశం ఉంటుంది. ఆ సారాంశం ఎందులో ఉంటుందంటే ఫిఫ్త్ ఛాంబర్లో ఉంటుంది. అర్థమైందండి? 6వది యథార్థంగా కళ. అది తెర అన్నమాట, ఎగ్జిబిట్ అవుతుంది అక్కడ. ఆ తెర వెనకాల ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 5 ఛాంబర్లో ఉన్నాయి. ఈ 5 ఛాంబర్లో ఉన్నది ఈ కళ ముందుకి, తెర ముందుకు వచ్చేస్తుంది. అంతే. అర్థమైందండి? 7 వారాల నగలు నీకు పెట్టి మీ అత్తగారు ఒక్క నగ కూడా పెట్టుకోకుండా సామాన్యంగా మంగళసూత్రం మాత్రమే వేసుకుని నిన్ను మహాలక్ష్మీదేవిలాగా ఊరందరికీ పరిచయం చేసి బాగా సత్కరించి బాగా పొగిడి ప్రశంసించి మా కోడలంత మంచిది లేదు అని ప్రపంచానికంతా చాటి చెప్పినట్టు కళ వచ్చే అవకాశం ఉందా లేదా? ఎన్ని విశేషణాలను చూసుకోండి. అన్ని విశేషణాలు ఉండాలి. అన్ని విశేషణాలు కళలో సృష్టించగలుగుతుంది అది. ఎందుకని దానికి కెపాసిటీ ఉంది. అసంతృప్తి కదా. ఆ 5 ఛాంబర్ల నిండా ఇలాంటివన్నీ పుష్ చేసేస్తుంటుంది అన్నమాట. పుష్ చేసింది ఏం చేస్తుంది? దానికి నెమరు వేసే లక్షణం ఉంది కదా. ఈ నెమరు వేసే పని కళలో చేస్తుంది. దాన్ని ముందుకు తెస్తుంది. అక్కడ జరగనిదో ఊహించిందో ఇప్పుడు జరుగుతున్నట్లుగా చూపిస్తుంది. దీన్నే స్వప్న విచారం అంటారు. కాబట్టి కళ ఎప్పటికీ సత్యం కాదు. ఎందుకని మారిపోతూ ఉంటుంది. నిన్న కన్న కళ ఇవాళ రమ్మని మీరు దాన్ని బ్రతిమలాడండి, పోనీ ఆజ్ఞాపించండి, కమాండ్ చేయండి, డిమాండ్ చేయండి. నీ కమాండ్ డిమాండ్ దాని ముందు ఏమీ పనికిరాదు. అవునా కాదా? నిన్న వచ్చిన కళ ఇవాళ వస్తుందా? రాదా? గ్యారంటీగా రాదా? ఏమో ట్రై చేయవచ్చు అంటావా? ఆ కెపాసిటీ మనకు ఉంటే, అంటే స్వప్నం నీకు స్వాధీనమై ఉంటే అప్పుడు అది వేరే విషయం. ఎందుకు స్వాధీనం చేసుకోవాలి అంటే ఈ సూక్ష్మ శరీర వాసనలని, సంస్కారాలని, గుణాలని, జ్ఞాపకాలని ఈ నెమరు వేయటం అనే అభ్యాసం నుంచి బయటికి తేవాలి. ఏం మానేయాలి? ఇప్పుడు నెమరు వేసే అభ్యాసాన్ని వదిలిపెట్టాలి. అది ఎప్పుడు చేయాలి? మెలకువలో చేయాలన్నమాట. మెలకువలో ఏం చేయాలి? నెమరు వేయకూడదు. నెమరు వేయకుండా నిత్య వర్తమానంలో నిలకడ చెందాలి. అలా నిలకడ చెందితే స్వప్నం నీ స్వాధీనం అవుతుంది. ఒకరోజు వచ్చిన కళ మళ్ళీ రాదుగా. మళ్ళీ రాదంటే అర్థం ఏంటి? దానికి పునరావృత్తి లేకుండా రద్దు అయిపోతుంది. అలా కొంతకాలం జరగాలి. అలా కొంతకాలం జరిగితే నీ 5 ఛాంబర్లు ఖాళీ అయిపోతాయి. ఖాళీ అయిపోతే ఇక ఎంటీ స్క్రీన్, ఖాళీ తెర మాత్రమే ఉంటుంది. దాని ముందు సినిమా ఉండదు, కళ అనే సినిమా ఉండదు. ఇలా నరస్వప్నాన్ని ఖాళీ చేయవచ్చు, సురస్వప్నాన్ని కూడా ఖాళీ చేయవచ్చు. షోడశావస్థల అనుభవం ద్వారా దాన్ని ఖాళీ చేయాలంటే ఏముండాలి? షోడశావస్థల అనుభవం ఉండాలండి. సామాన్యమైన విషయం కాదు సురస్వప్నాన్ని ఖాళీ చేయడం అంటే. ఆ షోడశావస్థల అనుభవ నిర్ణయం కనుక నీకుంటే అనంత విశ్వము లేదని నిరూపితం అవుతుంది. అర్థమైందండి? చదవండి అమ్మా. సుషుప్తి చతుర్దశ కరణో పరమాద్విశేష విజ్ఞానాభావాద్యదా శబ్దాదీన్నోపలభతే తదాత్మనః సుషుప్తం. విశేషమైన విజ్ఞానం అనేది లేకుండా ఉన్న 14 కరణములు శబ్దము మొదలైన విషయములను తెలుసుకోలేని స్థితిలో ఉంటే అది ఆత్మకు సుషుప్తి అవుతుంది. అంటే వాసనలు, సంస్కారములు తాత్కాలికంగా నిద్రపోవడమని అర్థం. ఎవరు నిద్రపోతున్నారు? వాసనలు, సంస్కారాలు తాత్కాలికంగా మనస్సు నెమరు వేసుకోవడం. సరిగ్గా చూడండి. వాసనలు, సంస్కారములు తాత్కాలికముగా నిద్రపోవడం అని అర్థం. ఎవరు నిద్రపోతున్నారు?
వాసనలు సంస్కారాలు మేడం మనసు అంట. ఎవరు నిద్రపోతున్నారు? వాసనలు సంస్కారాలు నిద్రపోతున్నాయి. ఎవరు మేల్కొంటారు? ఏవి నిద్రపోయినాయి అవే మేల్కొంటాయి. అర్థమైందండి? నేను మాత్రం నిద్రపోయేవాడిని కాదు, మేల్కొనేవాడిని కూడా కాదు. నిద్ర మెలకువ నాకు లేకపోతే నేను కలెక్టా కంట అవకాశం లేదుగా. కాబట్టి నేను అవస్థాత్రయ సాక్షిని. ఈ సత్యం నీకు అనుభవంలో బోధపడాలి. అందుకని నేను ఏం చెప్తుంటాను, అమ్మా నిద్రపోయేటప్పుడు ఎలా నిద్రపోతున్నావో గమనించు, లేచేటప్పుడు ఎలా లేస్తున్నావో గమనించు, నిద్రపోయేటప్పుడు జపం చేస్తూ నిద్రపో, అదే జపంతో నిద్ర లేచే ప్రయత్నం సాధన కొనసాగించు, నిద్రపోయేటప్పుడు ఎవరికి నిద్ర వస్తుందో గమనించు, అప్పుడు ఎవరు లేస్తున్నారో గమనించగలుగుతావు. నిద్రనే చీకటిలో నేననే ప్రకాశం ఏమైపోయిందో తెలుసుకో. నేను ప్రకాశం కదా, నిద్రనే చీకటి కదా, మరి ఇప్పుడు నేను ప్రకాశాన్ని చీకటినా? అప్పుడు నిద్రనే చీకటి నేను ఎట్లా ఆవరిస్తుంది? ఆవరించగలుగుతుందా? సూర్యుడిని చీకటి ఆవరించడం కుదరదు. ఇది కూడా. కాబట్టి ఇలా నిద్రని సాధనగా మార్చుకొని, నిద్రని ధ్యానంగా మార్చుకొని, నిద్రను సమాధినిష్టగా మార్చుకోగలిగే స్థాయికి మన విచారణని కొనసాగించాలి, సాధనని కొనసాగించాలి. చదవండి. గతానుభవములను మనస్సు ఆలోచించలేనంత గాఢమైన నిద్రలోకి పోవడాన్ని సుషుప్తి అంటాం. ఈ స్థితిలో ఊహలు కూడా ఉండవు గనుక కలలు కూడా లేని గాఢ నిద్ర కలుగుతుంది. గాఢ నిద్ర రోజు పోయేవాడు ఎవరో చేతులు ఎత్తండి. ఇక్కడ ఒళ్ళు తెలియకుండా గాఢ నిద్ర పోయేవాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇంకా ఉన్నారు. సగం సగం చేయగలుగుతున్నారు. ఏమో లేకపోతే నిద్ర ఏమైనా కోపం వస్తుందేమో, లేకపోతే ఏమైనా ప్రమాదం వస్తుందేమో. మీరు అందరూ అదే. ఆ సత్యం నిన్న మా రూమ్లో పడుకున్న వాళ్ళందరికీ తెలుసు. తెలుసా తెలీదా? గాఢ నిద్రపోవడం అంటే నీ చైతన్యాన్ని నువ్వు మర్చిపోవడం. గాఢ నిద్రపోవడం అంటే ఏంటి? నీ వాస్తవానికి ఎవరు? చైతన్య స్వరూపుడు. నీ స్వరూపం మరపకపోయింది. ఎప్పుడు పోయింది? ఇప్పుడు గాఢ నిద్రపోవాలంటావా, తేలికపాటి నిద్రపోవాలంటావా? కానీ మనం రోజు దేనికోసం ట్రై చేస్తున్నాం? మనకి జ్ఞానం రమ్మంటే ఎటు వస్తుంది? వివేకం రమ్మంటే ఎటు వస్తుంది? తేలికపాటి నిద్రపోవాలి. పొద్దున్న చెప్పిందంతా చేస్తే వస్తుంది. పొద్దున్న చెప్తూ వస్తున్నాను కదా లైన్లో, ఎలా చేయాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ప్రతి సంఘటనలో ఎలా ఉండాలి. అలా ఉంటే మీకు ఫలితం వస్తుంది. ఏమిటది? గాఢ నిద్ర రాదు, తేలికపాటి నిద్ర. ఎలా? దానికి ఉదాహరణ చెప్తారు. ఎట్లాగో తెలుసా? సన్నని మబ్బు తెర వచ్చిపోయిందట, అంతే. సన్నని మబ్బు తెర వచ్చినప్పుడు సూర్యకాంతి తగ్గినట్టు కనబడుతుందా? కనబడుతుందా? సూర్యుడు పూర్తిగా పోడు, కానీ సూర్యకాంతి తగ్గినట్టు కనబడుతుంది. మధ్యందిన భానుమండలం ప్రకాశ కలుగుతుందండి. మధ్యలో ఒక సన్నని మబ్బు తెర అలా వచ్చిపోయిందట, అంతే. అప్పుడు ఆ మధ్యాహ్న సూర్యుడు ఏమైనా మరుగైపోతాడా? అంతే. అలా జరుగుతుందట నిద్ర జ్ఞానికి. ఎంత జాగ్రత్తగా చెప్పారు చూడండి ఉపమానం. అలా జరగాలి మీకు కూడా. అప్పుడు మీకు నిద్ర నిర్వాణం అవుతుంది. పరిణామం ఎంత దూరం వెళ్ళాలంటారు? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 7 కొండల దిగు ఉన్నాం. అలా జరగాలంటే 7 కొండలు ఎక్కాలి. ఎక్కితే జరుగుతుంది. అర్థమైందండి? ఆ సన్నని మబ్బు తెర ఈశ్వర హంస, జీవహంస కాదు. ఆ ఈశ్వర హంస 1000 ఉంటుంది. ఆ కర్ణికా మధ్యంలో 1000 ఉంటుంది. ఆ 1000 హంసలు సన్నని మబ్బు తెర వలె వచ్చిపోయింది, అంతే. ఆ కదలిక అప్పుడు ఆ సుషుప్తి అలా వచ్చిపోయింది, అంతే. జ్ఞానికి సహస్రారంలో ఉండగా సుషుప్తి వస్తుంది. ఆ జ్ఞానికి
హృదయ స్థానంలో ఉండగా సుషుప్తి వస్తుంది. అందుకని ఇలా పడిపోతేనే నిద్ర వస్తుంది, లేదంటే నిద్ర వస్తేనే అలా పడిపోతుంది. అర్థమైందండి? జ్ఞాని కూర్చుని కూడా నిద్రపోగలడు, నిలబడి నిద్రపోగలడు, పడుకుని నిద్రపోగలడు. వాడికి అసలు ఏ శరీరం ఏ పోస్చర్లో ఉన్నదని దాంతో ఏం పని లేదు వాడికి. ఎందుకని వాడు ఎప్పుడు సహస్రారంలోనే ఉంటాడు. కాబట్టి వాడు ఏం చేయడు, నెమరు వేయడు. మనం ఏం చేస్తాం, నెమరు వేస్తాం. నిన్న ఈ వస్తువు తీసాను ఎక్కడ పెట్టానంటావు, నెమరు వేయాలా వద్దా? ఇప్పుడు వేయాలా వద్దా? రోజువారీ జీవితంలో ప్రతిదీ నెమరు వేయటమే. అమ్మా నేను నా బ్యాగ్ ఇక్కడ పెట్టాను, ఏం చేసావు, ఎక్కడ పెట్టావు అంటుంది ఆవిడ. ఎక్కడ పెట్టామంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నిన్న కదా పెట్టింది, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆవు నెమరు వేసినట్టు మనం కూడా నెమరు వేస్తాం. అప్పుడు కళలు వస్తాయా రావా? వస్తాయి. కళలు వస్తే నిద్ర వస్తుందా రాదా? వస్తుంది. గాఢ నిద్ర వస్తుందా రాదా? వస్తుంది. సో ఇదంతా చక్ర భ్రమణం. అంటే ఒకచోట మనం జాగ్రత్తగా ఉండగలిగితే ఆ చక్రాన్ని, ఆ సైక్లిక్ ఆపరేషన్ని కనుక తెగ్గొట్టగలిగితే, భేదించగలిగితే అప్పుడు అది మీ మీద ప్రభావితం కాదు. తురియం తప్పుతుంది. అసంగోహం 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 పునః పునః అని ఉంటే తప్పుతుంది. తురీయం అవస్థాత్రయ భావాభావ సాక్షి స్వయంభావరహితం నైరంతర్యం చైతన్యం యదా తదా తురీయం చైతన్యమిత్యుచ్యతే. ఈ మూడు స్థితులకు సాక్షి అయి నేను అనిన భావం లేనిదై నిరంతరము తనకు తానుగా ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో అది తురీయం అనబడుతుంది. తురీయం అంటే నాలుగవది అని అర్థం. మెలకువ, స్వప్నం, గాఢ నిద్ర ఈ మూడు స్థితులకు అతీతమై సాక్షిగా వాటిని చూస్తూ కానీ నేను అనే భావం లేకుండా తనలో తానుగా నిరంతరం ఉన్న శుద్ధమైన చైతన్యమే తురీయ స్థితి. ఇప్పుడు పంచకోశములు వివరింపబడుతున్నాయి. ఇంతకీ మనం అంతా ఇప్పుడు తురియంలో ఉన్నట్టేనా లేనట? ఏమండి మీరంతా తురియంలో ఉన్నట్టా లేనట? కరెక్ట్గా చెప్పగలరా? నువ్వు తురియంలో ఉన్నావు లేదు, నేను ఎందుకు చెప్తాను? నా కళ కూడా నువ్వే కను బాబు అన్నాడు. నీ కళ నేనెట్లా కంటాను, కనలేను కదా. నాకు తెలీదు, ఎంత చెప్పేది ధ్యానం కోసమేగా. జ్ఞానమా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఆ జ్ఞానం. తరించాలంటే జ్ఞానం కావాలి. తురియం అంటే సాధారణంగా ఏమని చెప్తాం, వాచ్యార్థం నాలుగవది, కానీ అది నాలుగవది కాదు. మరేమిటండి? మూడవస్థలలో వ్యాపించినది, అనుస్యూతమై ఉన్నది. ఏ చైతన్యమైతే, ఏ నేనైతే, ఏ సాక్షి అయితే, ఏ ప్రకాశమైతే, ఏ ఆత్మ అయితే అంతటా వ్యాపించి ఉన్నదో అదే నీ మూడవస్థలలో కూడా వ్యాపించి ఉన్నది. ఈ సత్యం అనుభవంగా కలిగిన వాళ్ళెవరో, అంటే తురియం అనుభవంగా ఉన్న వాళ్ళెవరో వాళ్ళు గురుపీఠం మీద కూర్చోడానికి అధికారులు. అంటే పూర్ణం అనే దీక్ష ఇవ్వబడి, బోధాధికారం ఇవ్వబడి, మీరు బోధించడానికి ఎప్పుడు అర్హులవుతారు? ఈ తురియం అనే అనుభవం ఉంటే మీరు ఆ గురుపీఠం మీద కూర్చొని బోధించవచ్చు. అప్పటికి మీరేమైనట్టు? బోధాధికారులు అయినట్టు. అర్థమైందండి? ఈ తురియానుభవ ప్రభావం చేత బ్రహ్మానుసంధానం చేయగలిగేటటువంటి శక్తి ప్రాప్తిస్తుంది. అప్పుడు మహావాక్యాలు చెప్తారు. ఆ మహావాక్యాల దృష్ట్యా జీవించి వ్యష్టి నేనును పోగొట్టుకుని సమిష్టి నేనుగా మిగిలాడు. సమిష్టి నేనెవరు? బ్రహ్మాండ సాక్షి.
ఎస్టి నేనెవరు? పిండాండ సాక్షి. అర్థమైందండి? కాబట్టి ఈ సాక్షికి ఆ సాక్షికి భేదం లేదు అనే నిర్ణయాన్ని అనుభవపూర్వకంగా ఎవరైతే పొందారో వాళ్ళు బ్రహ్మనిష్ఠులు. ఈ తుర్యనిష్ట కలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఆత్మనిష్ఠులు. ఆత్మనిష్ఠులు బోధాధికారులుగా పనికొస్తారు. బ్రహ్మనిష్ఠులు సద్గురువులుగా పిలువబడతారు. బ్రహ్మనిష్ఠులు ఎవరు ఎలా పిలువబడతారంటే సద్గురువులుగా పిలువబడతారు. పరబ్రహ్మనిష్ఠులు ఉంటారు కొంతమంది, ఇంకో మెట్టు అవతలకి వెళ్ళారు వాళ్ళు. అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు విశ్వ సద్గురువులుగా చలామణవుతారు, జగద్గురువులుగా చలామణవుతారు. వాళ్ళ స్థితి భేదం అన్నమాట, అనుభవ భేదం. ఇప్పుడు 1వ క్లాసులో అక్షరాలు దిద్దిద్దిన ఆయన గురువేనా కాదా? కాదా? పిహెచ్డి పాఠం చెప్తేనే గురువా? కాదుగా. 1వ క్లాస్ అయినా గురువే. పిహెచ్డిలో నీకు రీడర్షిప్ నుంచి పిహెచ్డి వచ్చి ప్రొఫెసర్ అయ్యేటట్టుగా చేసిన ఆయన కూడా గురువే. మరి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటావా? అనడానికి లేదు. అలాగే ఆత్మనిష్ఠుల దగ్గర నుంచి పరబ్రహ్మనిష్ఠులు పరాత్పరం దాకా ఎంతమందో గురు పారంపర్యం ఉంటుంది. వాళ్ళందరూ గురువులే. గురువులు లేరు, ఒక్కడే. ఎవరు ఆయన? ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఇలా జాగ్రత్తగా ఎవరైతే ఈ 3 స్థితులను అధిగమించి సాక్షిగా చూస్తూ ఎలా ఉండాలండి అంటే అర్థం ఏమిటి? నీ సమక్షంలో సంస్కారాలు, వాసనలు నిద్రపోవడం, మళ్ళా మేలుకోవడం, మధ్యలో కలగనడం, వ్యవహరించడం, ఊరుకోవడం జరుగుతూ ఉండాలి. నువ్వెప్పుడు ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. అలా ఉంటే నీ ప్రారంధం ఏమిటో, నీ సంచితం ఏమిటో, నీ ఆగామి ఏమిటో నీకే తెలియబడుతుంది. తెలియబడితే ఏం చేయొచ్చు? ఏదో రకంగా పరిష్కరించే మార్గాన్ని తెలుసుకోవచ్చు. దాని అనేక మార్గాలు ఉంటాయి. అనుభవంతో వాటిని అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. పుస్తకంలో వెతికితే మాత్రం కుదరదు. పంచకోశ విచారణ. ఇప్పటివరకు ఏం విచారణ చేశాము మనం? మొదటి ప్రశ్నకి వెళ్ళండి. మయా కథం బంధ విచారణ అయిపోయింది. కథం మోక్ష అయిపోయింది. కా విద్య అయిపోయింది. కా అవిద్యేతి అయిపోయింది. జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయంచ కథం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పంచకోశ. అన్నమయ కోశము. అన్న కార్యాణం కోశానాం సమూహోన్నమయ కోశ ఉచ్యతే. అన్నంతో నడుపబడే కోశముల సమూహము అన్నమయ కోశమని చెప్పబడుతుంది. అన్నంతో భౌతిక దేహం నడుస్తుంది. అన్నంతోనే వృద్ధి పొందుతుంది. అన్నం లేకుంటే మరణిస్తుంది. అన్నం అంటే ఆహారమని అర్థం. కనుక అన్నం మీద ఆధారపడి ఉన్న భౌతిక దేహమే అన్నమయ కోశము. ఇదేమన్నా వివరించి చెప్పాలా? ఎవరికైనా డౌట్ ఉందా? అన్నమయ కోశం అంటే భౌతిక దేహం. అన్నమయ కోశం అంటే భౌతిక దేహం. అన్నం నీ భౌతిక దేహానికి మాత్రమే శక్తినిస్తుందా? ప్రాణమయానికి కూడా ఇస్తుంది, మనోమయానికి కూడా ఇస్తుంది. కాబట్టి నీవు 5 కోశముల యొక్క సమూహం అనుకుంటున్నావు. అనేక మనం జీవిస్తున్నాం, కానీ వాస్తవానికి నువ్వెవరు? పంచకోశ వ్యతిరిక్త. కాబట్టి ఈ 5 కోశములు నేను కాదు అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని రోజువారీ జీవితంలో కలిగి ఉండాలి, నిత్య జీవితంలో కలిగి ఉండాలి. ఆ దృష్టితో జీవించాలి. ఇప్పుడు 5 కోశాలు ఉండాలా లేకుండా పోవాలా? లేకుండా పోవాలంటే శివము శవము అప్పుడే అవుతుంది అది. కాబట్టి కొన్ని మార్గాలు, కొన్ని స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్పినాయి? బాబు నువ్వు బ్రతికొండగా ముక్తి రాదు, పోయిన తర్వాతే ముక్తి అని తేల్చి చెప్పినాయి. కొన్ని మార్గాలు ఏం చెప్పినాయి?
పోయిన తర్వాత ముక్తో బాంధవా ఎవడికి తెలుసు? తెలుస్తుందా? తెలియదు కదా. ఇందాక పుట్టేది ఏదని చెప్పారు? శరీర ఉపాధి ఏదో పుట్టిన దాని గురించి, పుట్టుక గురించి చెప్పారు కదా. పుట్టేది ఎవరు? ఉపాధి పుట్టేది ఎవరు? శరీరం పుచ్చుకొని పుట్టేది ఎవరు? జీవుడు కాదు. పుట్టడం అనేది లేదు అసలు. ఆరోపితం. మర్చిపోతున్నాండి. ఏ గంట పాఠం ఆ గంటగా మర్చిపోవడమే. పుట్టడం అనేది ఆరోపితం. పుట్టడం ఆరోపితం అయితే పోవడం మరి నేను పంచకోశాలను అనుకోవడం అయిపోయా, ఫినిష్డ్. ఇంకా సమూహం అయితే నీకేమిటి, ఒకటైతే నీకు ఎన్నైతే మీకేమమ్మా? అది ఆరోపితం అనే దృష్టి కలిగి ఉంది. అప్పుడు ఏమైంది? నెక్స్ట్ ప్రాణమయ కోశం. ప్రాణాది చతుర్దశ వాయుభేద అన్నమయ కోశే యదా వర్తంతే తదా ప్రాణమయ కోశ ఇత్యుచ్యతే. అన్నమయ కోశంలో నడుస్తున్న ప్రాణము మొదలైన 14 వాయువులు ప్రాణమయ కోశము అనబడతాయి. వాయువులు 5 అని, ఉపవాయువులు 5 అని యోగ గ్రంథములలో చెప్పబడినప్పటికీ 14 ఉపకరణములను నడిపించే 14 రకములైన వాయుభేదములున్నాయని అర్థమవుతుంది. ఇంకో 5 చేరినాయి. 5 చేరితేనే ఇక్కడ తినకపోతే ఇంకా 4 చేర్చాడు. శరీరంలోని ఒక్కొక్క పనిని ఒక్కొక్క వాయువు నియంత్రిస్తూ ఉంటుంది. ప్రాణవాయువు సహాయంతోనే దేహంలోని అన్ని పనులు జరుగుతాయి. కనుక 14 ఉపకరణములు పనిచేయాలంటే 14 రకములైన ప్రాణచర్యలు దేహంలో జరగవలసి ఉంటుంది. ఈ ప్రాణభేదములనే ప్రాణమయ కోశం అన్నారు. వ్యవహార భేదం చేత 14 అని చెప్పబడుతున్నాయి. కానీ వాస్తవానికి ప్రాణం 14గా అది. అలాగే నువ్వు కూడా 14 అవతారాలు ఎత్తవచ్చు ఒక జీవితంలో. కానీ నువ్వు 14గా ఒకటే తేనా కదా? 10 అవతారములు, దశావతారములు ఎత్తినటువంటి మహావిష్ణువు 1 10 ఒకటే. అలాగే ఒక జన్మలో నువ్వేం చేసావు? అమ్మాయిగా ఎత్తావు, అమ్మగా ఎత్తావు, అమ్మమ్మగా ఎత్తావు, నాయనమ్మగా ఎత్తావు, ఇంకా రకరకాల పాత్రలన్నీ వేసావు. అవన్నీ నీ అవతారాలే కదా. ఉద్యోగిగా జీవించావు, గృహిణిగా జీవించావు. కాసేపు మీ ఆయన పూజ చేస్తుంటే పూజకు సహకరించావు లేదా? అప్పుడు ఎవరు నువ్వు? ధర్మపత్ని. అది కూడా ఒక అవతారమే. అందుకే ఆ కాసేపే చెరగడుతుంది, తర్వాత అది తీసిపడేస్తుంది. ఎందుకని ఆ అవతారానికి అది ఫిట్. తర్వాత చీర ఎంతసేపు కట్టుకుంటామంటే తీసిపడేది, మళ్ళీ అవుట్ఫిట్ మారిపోయింది. అర్థమైందండి? ఇలా మన అవతారాలు పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల ఎన్ని అవతారాలు వేసేటాం ఈ పాటికి? అనంత కోటి. కానీ అవన్నీ ఏమిటి? యాజ్ సింపుల్ యాజ్ ఇట్. కాబట్టి ప్రాణమయ కోశము సత్యమా ఆరోపితమా? అన్నమయ కోశం ఆరోపితమా సత్యమా? బాగా క్లియర్గా చెప్పేశారు. ప్రాణమయ కోశం ఆరోపితమా సత్యమా? ఆరోపితమా సత్యమా? ఎలా? ఆయన చెప్పేళ్ళే మనకెలాగా? పుస్తకంలో చదువు అంటే పుస్తకంలో అక్కడ వివరణ ఉండదుగా. ఆ వివరణ నీకు కదా రావాల్సింది. పుస్తకంలో ఉన్న వాక్యం యథాతథంగా నువ్వేమి అమలు చేయలేవు అక్కడికి పట్టుకెళ్ళి. ఎలా? వాస్తవానికి ఎవరైతే హంసతత్వము నెరిగి ముఖ్య ప్రాణము నెరుగుతారో, హంసతత్వంలో అతనికి ఏ జ్ఞానం వస్తుందండి? ముఖ్య ప్రాణాన్ని ఎరుగుతాడు. ఆ ముఖ్య ప్రాణం ఒక్కటే, మిగిలినవేవీ లేవు. వ్యవహార భేదం చేత చెప్పబడే ఈ 14 ఆ ఒక్క ముఖ్య ప్రాణం మీద ఆరోపించబడ్డాయి. ముఖ్య ప్రాణమే సత్యము, 14 రకాల వాయువులు అసత్యం, ఆరోపితం. అర్థమైందండి? ఆ జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానం లేకపోతే ప్రాణమే దైవం, ప్రాణమే నీ ఆకర్మజిలి. కాబట్టి ఎప్పటికైనా మానవుడు హంసతత్వాన్ని గ్రహించాలా అక్కర్లేదా? తప్పక గ్రహించాలి. తర్వాత మనోమయ కోశం.
ఏతత్ కోశద్వయ సంసక్తం మన ఆది చతుర్దశ కరణైరాత్మా శబ్దాది విషయ సంకల్పాదీన్ ధర్మాన్యదా కరోతి తదా మనోమయ కోశ ఇత్యుచ్యతే. ఈ రెండు కోశములతో కలిసి మనస్సు మొదలైన 14 కరణముల ద్వారా శబ్దము మొదలైన విషయ సంకల్పములను గ్రహిస్తున్న ఆత్మ మనోమయ కోశం అనబడుతుంది. దేహము, ఇంద్రియములు, ప్రాణముల సహాయంతో శబ్దము, స్పర్శ మొదలైన అనుభూతులను గ్రహిస్తున్న మనస్సు మనోమయ కోసం అనబడుతుంది. నిన్న మనం ఏదో పూజ చేసేటప్పుడు పూలదండ పడిందట, ఎవరైనా చూసారా? చూసారా ఎలా పడింది? అలాగా అలా ఎలా పడింది? మీరే ఎవరన్నా పడేసి ఉంటారు కాదా? పడిందా పడలేదా? ఇంతకీ నిన్న కూడా పడింది. జారిపోయిందిటమ్మా. నేను కట్టినప్పుడు సరిగా కట్టలేదు. బాబా వచ్చారు, అందుకే పూలదండ పడింది. కరెక్టేనా కాదా? ఇప్పుడు కరెక్టేనా కాదా? బాబా ఇప్పుడు ఉన్నారు, రావడం ఏమిటి, పోవడం ఏమిటి? ఎప్పుడు ఉన్నారు. అంటే మన ఉద్దేశం ఏమిటి? బాబా ఎక్కడో పుట్టపరిధిలో ఉన్నారు. నీ పూజకి మెచ్చేసి, నీ భజనకి మెచ్చేసి, నీ అర్చనకి మెచ్చేసి, నీ అభిషేకానికి మెచ్చేసి అర్జెంట్గా వచ్చేసారు. అంటే అంతకుముందు ఇక్కడ లేరు, ఎక్కడో ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. జీవభావమా ఆత్మభావమా? కానీ ఆ ఆరోపితం మంచిదేనా కాదా? విశ్వాసాన్ని బలపరుస్తుంది. అర్థమైందండి? కాబట్టి విశ్వాసాన్ని బలపరిచే వాటిని చెదరనివ్వకూడదు. అర్థమైందండి? పిల్లవాడికి తల్లి తండ్రి ఎడల విశ్వాసం ఉంటుందండి. ఏం చెప్తే పిల్లవాడు అది చేస్తాడు, లేకపోతే చేయడు కదా. ఎవరో వచ్చి ఏం చెప్పారంటే మీ తల్లి వేస్ట్, మీ తండ్రి వేస్ట్, అలా వేస్ట్, ఇలా వేస్ట్ అని వాడికి చెప్పారు. ఏమైంది? ఏం చెదిరిపోయింది? ఇప్పుడు వీడేం చేశాడు? వాడు అటు వెళ్ళగానే మళ్ళీ లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఏదో చెప్పింది, నేను చేయను బా అన్నాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా, నీకు ఏమైందని. ఏమైందంటే ఏమన్నాడు అప్పుడు వాడు? నువ్వు అదట కదా, ఇదట కదా, నువ్వు గుడ్ కాదట కదా, నువ్వు బ్యాడ్ అట కదా, నేను చేయను బా, నేను ఫాలో కాను బా అంటాడు. ఎంత వయసు? 5 years. ఇప్పుడు వాడికి ఎలా చెప్పాలి? ఈ గుడ్డు బ్యాడ్ కూడా ఎలా చెప్పాలి? వీలవుతుందా? వాడిలో అది స్థిరపడిపోయేంత బలంగా నాటుకుందండి. అప్పుడేం చేయాలి? ఇంకా పెద్ద ప్రమాదం. మనకు కూడా ఏం జరిగిపోయింది ఇప్పుడు? మనోమయ కోశ భ్రాంతి 5 ఏళ్ల వయసప్పుడు బలంగా పడింది. ఏమని పడింది? మీ అమ్మ జగజ్జనని కాదు, మీ నాయన జగదీశ్వరుడు కాదు, మీ గురువు గారు జగద్గురువు కాదు, నువ్వు ఆరాధన చేసేటటువంటి దైవం ఈశ్వరుడు కాదు. ఏం చేయాలి? ఏం చేయాలి? సమస్య కూడా తెలుసుకుంటే పరిష్కారం తెలుస్తుందా? తెలుస్తుందా? ఏం చేయాలి మరి ఇప్పుడు? అది అమ్మయ్యా ఎవరికన్నా ఒకటి స్ఫురించాలి. తద్వ్యతిరేకం. ఏదైనా మనోమయ కోశంలో దాన్ని సంస్కరించాలంటే ఏం చేయాలి? తద్వ్యతిరేకం. అంటే ఇలా తిప్పితే వడి పెరిగిందండి. ఏం చేయాలి? వడి విప్పాలంటే అంతే. మనోమయ కోశానికి సంబంధించినంత వరకు పరిష్కారం ఏమిటి? తద్వ్యతిరేకం ఆచరించాలి. ప్రాణమయ కోశానికి పరిష్కారం ఏమిటి? ముఖ్య ప్రాణాన్ని గుర్తించాలి. అన్నమయ కోశానికి పరిష్కారం ఏమిటి? తూష్ణీభావన వహించాలి. అది ఆరోపితం కాబట్టి దాని ఏ భావం ఉండాలి మనకి? తూష్ణీభావం. తూష్ణీభావం అంటే తూష్ణీభావం అంటే తూష్ణీభావం అంటే డస్ట్బిన్లో వేసిన డస్ట్. డస్ట్బిన్లో డస్ట్ ఉందా లేదా? ఉంది. మళ్ళా పారపోసి వెతకాల వద్దా?
అదే బంగారం పిన్నిస్ కనపడలేదు, ఇప్పుడు వెతకాలవుతా. అదే బంగారం పిన్నిస్ చాలా విలువైంది, ఎక్కడ వెతికినా కనపడలేదు. డస్ట్బిన్ వెతికి చూసావా? బంగారం పిన్నిసాను ఉడితే అందులో పడిపోయిందేమో. ఇప్పుడు డస్ట్బిన్ పడేయాలా వద్దా? కిందకి బదిలించాలి, అలా అందులో పడేసిందంతా వెతకాలి. కనబడితే ఆహా ఎంత అదృష్టవంతున్నాం, ఇంకా జస్ట్ ఆమె తీసుకెళ్ళి బయట బాగుంది పోసి ఉంటే దాంతో పాటే పోయి. ఇవాళ లేచిన వేళ విశేషం బాగుందమ్మా, అదృష్టం నా బంగారం పిన్నిసి నాకు దొరికింది. ఆరోపితం. జీవితం అంతా చూసుకోండి, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాం, ఇలాంటి సంఘటనలే. ఆరోపితం, ఏం ప్రయోజనం లేదు, పునర్జన్మ తప్పదు. కాబట్టి ఆరోపితం చేత కానీ, అజ్ఞానం చేత కానీ, అవిద్య చేత కానీ మన జీవితం నిండిపోయి ఉంటే దాని ఫలితం ఏమిటి? పునర్జన్మ. ఆత్మజ్ఞానం వలన ఏది ఆరోపితమో, ఏది సత్యమో, నీళ్లకు నీళ్లు, పాలకు పాలు తేలిపోతున్నాడు ఇక. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మనోమయ కోశం నుంచి మనం బయటపడాలి. అది నేను కాదు, ఏమనగలగాలి? అది నేను కాదు, కానీ అది ఏమనిపిస్తుంది మన చేత? అదే నేను. అది ఎప్పుడు ఏమనిపిస్తుంది మన చేత? అదే నేను. టైటాన్ వాచ్ అయితే బెటర్ అంటావా, ఐ వాచ్ అయితే బెటర్ అంటావా? టైటాన్ వాచ్ అయితే బెటరా, ఐఓఎస్ వాచ్ అయితే బెటరా? టైం సరిగ్గా చూపిస్తే ఏదైనా ఒకటే, టైం సరిగ్గా చూపిస్తే. టైం సరిగ్గా చూపించకపోతే అది కూడా ఏదైనా ఒకటే. అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి ఏది ప్రధానమో దాని దృష్ట్యా ఆలోచించాలి. నీకు ప్రధానం ఆరోపితం అయితే అనుకో, మాయా కార్యం అటే పోతాం. నీకు ప్రధానం ఆత్మజ్ఞానం అనుకో, నీకు ప్రధానం అలా పుట్టకూడదు అనుకో, అప్పుడేం చేస్తావు? ఈ పద్ధతిలో ఒక్కొక్క కోశాన్ని దాని పరిష్కారం దృష్టితో దాన్ని పరిశీలించి దాంట్లోంచి మనం లేనిదని తెలుసుకున్నటువంటి వాళ్ళమై అది నేను కాదు అని ఉండగలుగుతాం. ప్రతిపక్ష భావన. మనోమయ కోశం అంతా భావములే కదా, ఏం చేయాలి? దాన్ని ప్రతిపక్ష భావన చెయ్యాలి. తద్వ్యతిరేకం. మీ ఆయనకి జుట్టు బాగా ఉందా లేదా? ఒకవేళ బాల్డ్ హెడ్ అనుకోండి, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏదో ఒక రకంగా మా ఆయన జుట్టు లేకుండా మాత్రం నేను చూడలేనండి బాబు అన్నావు అనుకో, సమస్య ఇప్పుడు ఎవరికి వచ్చేది? కాబట్టి ప్రతిపక్ష భావన చేస్తే ఏమైంది? దృశ్యం నశ్యం. కానీ ముఖ్యం ప్రాణాన్ని పట్టుకోకుండా మనోమయ కోశాన్ని జయిస్తాం. ప్రాణమయ కోశాన్ని, దాని తర్వాత మనోమయ కోశం. అంతే. విజ్ఞానమయ కోశం. ఏతత్ కోశత్వయ సంసక్తం తద్గత విశేషజ్ఞో యదా భాసతే తదా విజ్ఞానమయ కోశ ఇత్యుచ్యతే. ఈ మూడు కోశములతో కలిసి వాటిలోని విశేషములను తెలుసుకుంటూ ఏదైతే ఉన్నదో అది విజ్ఞానమయ కోశం అనబడుతుంది. ఆయా బాహ్యానుభవముల యొక్క జ్ఞానమును పొందేది విజ్ఞానమయ కోశం అనబడుతుంది. ఇక్కడ నుంచి ప్రణవం ఎంత దూరం అండి? మనం పొద్దున వచ్చాం కదా, అక్కడెక్కడి నుంచో అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం? ఎంతండి? 700 మీటర్సా? ఫీటా? 700 మీటర్సేనా? బాగానే దూరం అట. ఎంత ఇక్కడి నుంచి అక్కడికి దూరం? 700. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? అన్నమయ కోశాన్ని అడిగాం. ఏం చెప్పింది? నా పని నడవడమే. నడవమన్నావు, నేను నడిచాను, అంతే, ఫినిష్డ్.
ప్రాణమయ కోశాన్ని అడిగాం. అదే చెప్పింది, నాకు ఎగశ్వాస దిగశ్వాస పడ్డమే సరిపోయింది. అక్కడి నుంచి అక్కడ దాకా నడిపించావు, అసలు నాకు నడకే అలవాటు లేదు, నువ్వేమో నడిపించావు. ఆ ఎగశ్వాస దిగశ్వాసనే పడతానా, ఎన్ని అడుగులో లెక్కెడతానా? ఎలవయ్యా బాబు, ప్రాణమయ కోశం అంతేనా కాదా? మనోమయ కోశాన్ని అడిగాం. ఆ పక్క బిల్డింగ్ని ఈ పక్క బిల్డింగ్ని చూడడమే సరిపోయింది. ఆ దూరం ఏదో నాకు తెలియదు బాబయ్య బాబు, కుడి చేతికి వేకెళ్ళాలా ఎడం చేతికి వెళ్ళాలా అదే సరిపోయింది నాకు. ఆవిడేమిటో పైనుంచి ఒకసారి చెప్పింది, ఇలా స్ట్రైట్ లెఫ్ట్ రైట్ అన్నది. ఏమిటో ఎవరో ఎలా తెలుసు నాకు మరి అంటే ఆ కౌశిక్ చూస్తాడే బాగుంది. ఇంతకీ ఆయనకి తెలుసానంటే నేను ఎప్పుడు వెళ్ళలేదండి అన్నాడు ఆయన. నేను దుర్భిణిలో చూస్తూ తీసుకెళ్తానండి అన్నాడు. ఆ దుర్భిణి ఎటు తీసుకుపోతుందో దానికి తెలియదు కదా. 4 బిల్డింగ్లు ముందుకు వెళ్ళాం, ఇదేనా బాబు, అక్కడేదో ఓంకారం జెండా కట్టుంది, ఇదేనా బాబు అని అడిగాం. ఎవరంటే నేను కూడా అడిగి చెప్తాను అన్నాడు. ఈ లోపల మనవాళ్ళు ఎవరు వచ్చారు, అక్కడ కాదు బాబు వెనకరండి. ఇప్పుడు మనోమయ కోశం అనేది ఏం చేసింది, ఇదంతా కథ చెప్పింది. ఏమడిగాం మనం ప్రశ్న, ఎంత దూరం అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పింది. అది ఇప్పుడు ఎంతసేపు మనోమయ కోశం కథ చెప్తుంది. కథ చెప్తున్నామంటే అర్థం ఏంటి, అంతే. అర్థమైందా? ఇప్పుడు ఎవరిని అడగాలి, దాన్ని అడిగాం. అదేం చేస్తోంది, ఈ మూడింటిని సాక్షిగా చూస్తోంది. ఈ మూడింటిలో కలవదండి అది. నువ్వు నడిచినా అందులో కలవదు, ఎగశ్వాస దిగశ్వాస పడ్డా కలవదు, ఈ రైటా లెఫ్టా ఎన్ని తిప్పలు పడ్డా అందులో కలవదు. అది గమనిస్తూ ఉంటుంది. దాని పని ఏంటి, గమనిస్తూ ఉంటుంది. విజ్ఞానమయ కోశం యొక్క పని అది. బాహ్యమునందు నువ్వు దానికి ఫీడ్ చేసేటటువంటి వాటి అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. అన్నవరం ప్రసాదం తెల్లగా ఉంటే బెటరా, నల్లగా ఉంటే బెటరా? తెల్లగా ఉంటే బెటరా, నల్లగా ఉంటే బెటరా? తీయగా ఉంటే బెటర్. అసలు పోయింది, అందులో షుగర్ వేయలేదండి, అన్నవరం ప్రసాదం అన్నారు. ఏం చేస్తారు అప్పుడు మీరు? కాసేపట్లో బ్రేక్లో మీకు అన్నవరం ప్రసాదమే పెట్టేది. అందులో స్వీట్ వేయలేదు, అన్నీ వేశారు. ఏం వేయలేదు? అది ప్రసాదం రంగు రూపు సరిపోయిందా సరిపోలేదా? సరిపోయింది. తిన్నాక ఏం తెలిసింది, అయ్యో ఇందులో వేసారు స్వీట్ వేయలేదు బాబు. పైగా ఎంత పెట్టారు, అసలే మీరు లంచ్ తక్కువ తిన్నారని లంచ్తో సమానంగా అన్నవరం ప్రసాదం పెడదామని డిసైడ్ అయిపోయారు మీ అందరికి. అర్థమైందా ఇప్పుడు మీకు? మరి ఇప్పుడు ఎవరు గుర్తించారు? విజ్ఞానమయ కోశం. ఎంత ప్రభావశీలమైనదో మానవ జీవితంలో. అన్నింటినీ గుర్తించేది ఈ విజ్ఞానమయ కోశమే. పెద్ద అడ్డం కూడా ఈ విజ్ఞానమయ కోశం. ఎందుకని? నేను కుర్చీ అని చెప్తుంటే నువ్వు సోఫా అంటావు, నాకు అర్థం కాదు. ఏమంటుంది అది? నేను ఆల్రెడీ గమనించా, చూసా, పర్ఫెక్ట్గా చూసా, నిర్ధారణ కూడా చేసా, అది కుర్చీయే కాదు. నువ్వు సోఫా అంటున్నావు, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను అని మనం జీవితంలో ఎన్నిసార్లు ఎన్నింటిలో అయితే అన్నామో అదంతా ఎవరు? మీ ఆయన మంచివాడేనా? నేను ఒప్పుకోను. ఒప్పుకున్నా విజ్ఞానమయ కోశమే. మీ ఆయన మంచివాడని ఒప్పుకున్నా విజ్ఞానమయ కోశమే. మంచివాడు కాదన్నా అది కూడా అదేగా. ఫైనల్ డెసిషన్ అదేనా? లాక్ చేసేయమంటావా? అంతే. అప్పుడేమైంది? కాబట్టి విజ్ఞానమయ కోశం యొక్క పాత్ర మానవ జీవితంలో ఎంత ఉంది? మీరందరూ భోగులేనా? మీరందరూ భోగులేనా? మీరందరూ భోగులేనా? సమాధానం చెప్పడం ఎంత కష్టమో. అవునానారన్నా ఇంతకాలం నానా కష్టాలు పడి భోగట్టి పోనీ కాదందావా? సాయంత్రానికి అన్నం పెట్టండి. అసలే పరీక్షల మీద పరీక్షలు వస్తున్నాయి.
చూడండి, లోపల ఉన్నది ఇలా పనిచేస్తుంది అనమాట. దిస్ హౌ యువర్ అంతఃకరణ రియాక్ట్స్. ఈ విజ్ఞానమయ కోశం అత్యంత ప్రధానం, బలవత్తరమైనది అనమాట. చాలా కష్టం దాటడం, ఎంతో సాధన ఉంటే తప్ప. అందుకని బలంగా సాధన చేయమనేది. ఎందుకు మిమ్మల్ని ఇంత కష్టపెట్టి బలంగా సాధన చేయమంటామంటే, ఈ గడప దగ్గర ఏ పరిస్థితిలో మిమ్మల్ని దాటనివ్వదు. వాస్తవానికి విజ్ఞానమయ కోశం ఆరోపితం. అన్నమయ కోశం ఎట్లా ఆరోపితమో విజ్ఞానమయ కోశం ఆరోపితం అంతే. యాజ్ యు లివ్ యాజ్ యు ఆర్, అంతే దాని సూత్రం. నువ్వు ఎలా నీ జీవితం చిన్నప్పటి నుంచి జీవిస్తూ వచ్చావో నీ విజ్ఞానమయ కోశం అలా తయారవుతుంది, నాట్ బ్రాట్ ఫార్వర్డ్. ఆజన్మార్జిత జ్ఞానంలో నుంచి, అజ్ఞానంలో నుంచి, వాసనలు సంస్కారాల్లో నుంచి ఈ విజ్ఞానమయ కోశం రాదు. నీ ప్రజెంట్ లైఫ్లోనే అది తయారవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తా. పుట్టిన పిల్లవాడికి మీరు చెయ్యి అందించారు, వేలు గట్టిగా పట్టుకుంటాడా లేదా? ఎంత గట్టిగా పట్టుకుంటాడు? ఎంత గట్టిగా పట్టుకుంటాడు? మీరంతా ఇట్లా ఇట్లా అన్నా అవదండి, అది గట్టిగా పట్టుకుంటాడు. ఎంత వాడు అంత బలవంతాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు అర్థమైందండి? మీరు వాడిని ఎత్తుకోగానే చెయ్యి వదిలేస్తాడు. రిఫ్లెక్స్ అనమాట అది. దట్స్ కాల్డ్ రిఫ్లెక్స్. పట్టుకోగానే, ఆ వేలు పట్టుకోగానే తనని తీసుకెళ్ళడానికి, తనను రక్షించే వాళ్ళ అమ్మ వచ్చింది అన్న దృష్టితో గట్టిగా పట్టుకున్నాడు. ఎత్తుకోగానే రిలాక్స్ అయిపోతాడు, తక్కువ చెయ్యి వదిలేస్తాడు. మీరు చెయ్యి విడిపించక్కర్లా, వాడు జస్ట్ అట్లా ఎత్తుకోండి అంతే. లిఫ్ట్ చేయగానే చెయ్యి వదిలేస్తాడు. ఇప్పుడు మానవుడు పుట్టగానే విజ్ఞానమయ కోశం ఉందా లేదా? పర్ఫెక్ట్గా ఉంది. అంటే 5 కోశాలు పుడుతూనే ఉన్నాయా లేదా? కానీ ఈ విజ్ఞానమయ కోశం ఎంప్టీ, ఖాళీ. బేసిక్ నాలెడ్జే ఉంది అందులో. బేసిక్ ఇన్స్టింక్ట్స్కి సంబంధించిన, అంటే ఆహార నిద్రాభయ మైథునాలకు సంబంధించినటువంటి జ్ఞానం మాత్రమే ఆ విజ్ఞానమయ కోశంలో, నథింగ్ ఎల్స్. దానికి మీరు ఏమి చెబుతూ, ఏమి యాడ్ చేస్తూ, ఏ సాధన చేస్తూ, ఏ దృష్టితో దాన్ని వినియోగిస్తూ ఉంటే అది ఆ దృష్టితో మీకు ఉపయోగపడుతుంది. ఆ చైల్డ్ ప్రోడిజీ ఈజ్ అట్ 8 years. అప్పటికి డెవలప్ అవ్వదు, 8కి డెవలప్ అయిపోతుంది. అందుకని మనం ఎప్పుడూ ప్రమాణం ఎక్కడ తీసుకోవాలి? శైశవావస్థను తీసుకోవాలన్నా. శైశవావస్థలో ప్రోడిజీ లేదుగా, నో చైల్డ్ ప్రోడిజీ. వాడికి ఊహ వచ్చినాకే సరే జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విజ్ఞానమయ కోశాన్ని మనం ఆత్మజ్ఞానానికి బాగా వాడుకునే అవకాశం ఉందా, అసలు వాడుకోలేని అవకాశం ఉందా? ఎప్పుడు? when you fill it with proper knowledge. When you fill it with proper knowledge. ఇంప్రాపర్ నాలెడ్జ్తో ఫిల్ చేసాం, ఏమైనా ఇంతే సంగతి. సప్తవ్యసనాలు విజ్ఞానమయ కోశం వల్ల వచ్చేటటువంటి బలహీనతలు. సప్తవ్యసనాలు అంటే సప్తవ్యసనాలు చెప్తారు ఎవరైనా? జోదం ఆడడం, మకారత్రయం, వ్యభిచారం, అట్లా ఇలా ఎన్నైనా చెప్పుకోండి, దొంగతనం, ఇలా అన్ని వ్యసనాలు. అంటే ఉండలేకపోవటం అన్న బలహీనత దేంట్లోదయ్యా అంటే విజ్ఞానమయ కోశంలోది. పెళ్లి చేసేసిన తర్వాత మీ అమ్మాయిని చూడకుండా ఎన్ని పుష్కరాలు ఉండగలరు? ఎన్ని రోజులు కాదు, ఎన్ని పుష్కరాలు ఉండగలరు? పుష్కరం అంటే 12 ఏళ్ళు. పెళ్లి చేసేసావు, నాకేం సంబంధం లేదనేగా చెప్పావు, కన్యాదానం ఇచ్చేసావు, పంచామృతాలతో సహా ఇచ్చేసావు, సారీ కూడా ఇచ్చేసావు, కట్నం కూడా ఇచ్చేసావు, టాటా బై బై బాగా చెప్పావు, కారు ఎక్కించి మరీ పంపించేసావు, లేకపోతే విమానం ఎక్కించి మరీ పంపించేసావు. ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? అదేనండి, కన్యాదాత వెళ్ళకూడదు. నో,
మీకు అసలు ఆ రోజు ఎవరన్నా పిలిచారా? వ్రతం రోజు మిమ్మల్ని పిలిచారా? కన్యాదాత వెళ్ళకూడదు. ఆయన తరఫు బంధు మీరు వస్తారా అని అడగడు, మీ తరఫున ఎంతమంది వస్తారని అడుగుతాడు. అర్థమైందండి? మీరు వస్తారా అని అడగడండి. ఏమండి రేపు వ్రతం అని కొట్టుపెట్టి పిలిచి ఆవిడేం చెప్తుంది, వియ్యపురాలు మీ తరఫున ఎంతమంది వస్తారండి అని అడుగుతుంది. దాని అర్థం వాళ్ళని రావద్దని. వీళ్ళు ఏం చేశారు, ఆమె 4 కార్లు వేసుకొచ్చేస్తామండి అంతే. ఇప్పుడు కన్యాదాన ఫలం ఏమైపోయింది? మా అమ్మాయి అక్కడ ఏడుస్తుంది. ఇదంతా ఎవరి పని? వాస్తవానికి ఇది ఆరోపితం, అది లేదు. అది ఎందుకు పెట్టాడు పరమాత్మ? సరి అయిన జ్ఞానంతో నింపి ఆత్మజ్ఞానానికి ఉపయోగించుకోవడానికి ఒక అద్భుతమైన పనిముట్టు విజ్ఞానమయ కోశం. ఇది సరిగ్గా ఉంటే ఇప్పుడు మీకు ఏది ధర్మమో బాగా తెలుసండి విజ్ఞానమయ కోశంలో. అప్పుడు మీ మనోమయ కోశం కొద్దిగా పక్కకి వెళ్ళి పచ్చిమిరకాయ బజ్జీలు ఎవరు చూడకుండా తినేసి వచ్చేద్దామా అని అడిగింది అనుకోండి, ఏం చెప్తుంది ఇది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటుంది. అదే ఇది సరిగా నింపలేదండి, అప్పుడేమైంది? పక్కింటి మనం ఒక్కళ్ళమే కదా, మీ ఆవిడ కూడా లేదు అసలే, తినేసాయి నీకెందుకు. చూడండి పర్మిషన్, వాళ్ళ ఆవిడ లేకపోవడం ఈయనకి పర్మిషన్ అనమాట. అవుతుంది అట్లాగా? అలా అవుతుంది కదా. ధర్మం మీ ఆవిడింట్లో ఉంటే ఒకటి, మీ ఆవిడింట్లో లేకపోతే ఒకటో నిర్ణయం చెప్పదు కదా, అట్లా చెప్పదు. అవకాశవాదం అనేది అందులో లేదు. అర్థమైందండి? ఎప్పుడైతే ఈ విజ్ఞానమయ కోశాన్ని మనం సరిగ్గా పూరించలేదు, అప్పుడేమైపోయింది? అప్పుడన్నీ మనోమయ కోశానికి బలం పెరిగిపోయింది. మీరు మనసుకు బలం పెరిగిపోయింది, మనసును జయించలేకపోతున్నాం, మనసు నా మాట వెంటలేదన్న గొడవ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విజ్ఞానమయ కోశానికి సరిగ్గా మనం శాస్త్ర జ్ఞానాన్ని కానీ, గురువాక్యాన్ని కానీ, అనుభవ జ్ఞానాన్ని కానీ దీంట్లో ఏమీ పూరించలేదు. ఖాళీగా ఇచ్చాడు కలశం. మీరు పూజ చేసేటప్పుడు ఒక కలశం పెట్టుకుంటారా లేదా? అందులో ఏం చెప్తాం? కలశేన ఉదకం పూరయిత్వా కలశస్యోపరి హస్తం నిధాయ. ఏం చేయాలి? కలశస్య కంఠే విష్ణు మూలే రుద్ర సమాశ్రితా. అలా ఏదో చెప్పేశాం. ఏదో దేవతలు అందరూ అందులోనే ఉన్నారు, నదులన్నీ అందులోనే ఉన్నాయి. అలా ఈ విజ్ఞానమయ కోశాన్ని పూరించాలి. పవిత్ర భావములతో, పవిత్ర జ్ఞానముతో, పవిత్ర ఆచరణతో, దైవీ జ్ఞానంతో, దైవీ లక్షణాలతో ఈ విజ్ఞానమయ కోశాన్ని పూరిస్తే తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని. ఎవరు చెప్పారు? భగవద్గీత. ఏం చెప్పాడు ఆయన? నాయనా నువ్వు నాకు సంబంధించినటువంటి స్మరణ, జపం, నవవిధ భక్తులు, జ్ఞానం వీటితో గనక నువ్వు బుద్ధిని నింపిన వాడవైతే అప్పుడేమైంది? ఈ బుద్ధే ఆత్మస్వరూపం అయిపోయింది. ఈ విజ్ఞానమయ కోశమే నీకు ఆత్మస్వరూపంగా అనుభవాన్ని ఇచ్చేటటువంటి గొప్ప సాధనం. ఆత్మ సాక్షాత్కార జ్ఞానానికి ఈ విజ్ఞానమయ కోశమే కావాలి, ఆత్మనిష్టకి కావాలి, ఆత్మానుభవానికి కూడా ఇదే కావాలి. ఈ పనిముట్లు ఉపయోగపడినట్టుగా మిగిలిన పనిముట్లు ఏవి కూడా ఆత్మానుభవానికి ఉపయోగపడవు. ఈ ఒక్క పనిముటిని చెడగొట్టడమే పనిగా మనం జీవిస్తున్నాం. ఈ 25లో ఈ విజ్ఞానమయ కోశం ఒక్కటే ఆత్మానుభవానికి ఉపయోగపడేది. మనం పని కట్టుకుని దేని చెడగొట్టాం? ఇప్పుడు ఖాళీగా ఉన్న సినిమా చూసొద్దాంరా. ఎవరు చెడిపోయాడు? ఫినిష్డ్. అక్కడ వాడేదో అయ్యే పనులు, అవని పనులు, ఆకాశంలో దూకే పనులన్నీ చూపెట్టాడు. బయటకు వచ్చి ఏమనుకున్నావు? నేను కూడా ఆకాశంలో దూకితే బాగున్నాను. ఏమవుతామో మనకి తెలియదు. విమానంలోంచి వాడు దూకేస్తాడండి, హీరో దూకుతాడా లేదా? వాడికి ఏమవ్వదు. ఎందుకని? వాడు వాస్తవంగా దూకింది ఇక్కడి నుంచి అక్కడికి, దూకింది అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఫీల్ ఇస్తాడనమాట. ఆ ఫీల్ని షూట్ చేస్తాడు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అది కూడా మీరే కదా పెట్టేది, కంప్యూటర్ బ్యాచే కదా. మాయా ఆర్టిస్టులు అందరూ తీసుకెళ్ళి ఏం చేశారు?
అందులో పెట్టాడు అంతే. ఆ పైన చూపెట్టాడు, ఈ కింద చూపెట్టాడు అంతే. రేప పాటలో హీరో గారు ఏరోప్లేన్ కింద చూపేశాడు. సత్యమేనా? అలాగే మన విజ్ఞానమయ కోశం అంతా భ్రాంతులకు నిలయంగా మారిపోతుంది. కాబట్టి నిజానికి జీవభావం కానీ, అభిమానం కానీ, అజ్ఞానం కానీ, అవిద్య కానీ, మాయాకార్యం అన్నీ ఎన్నన్నా చెప్పండి, ఇవన్నీ విజ్ఞానమయ కోశమే. కాబట్టి బాగా శుద్ధి చేయవలసింది ఎవరిని? అంతే. చదవమ్మా. ఆనందమయ కోశం. ఏతత్ కోశ చతుష్టయం సంసక్తం స్వకారణాజ్ఞానే పటకణికాయామివ వృక్షో యదా వర్తతే తదానందమయః కోశ ఇత్యుచ్యతే. ఈ 4 కోశములతో కూడి రావి చెట్టు ఒక విత్తనంలో దాగి ఉన్న రీతిలో తనకు కారణమైన అజ్ఞానములో ఇమిడియున్న స్థితి ఆనందమయ కోశం అనబడుతుంది. అంటే భౌతిక దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి ఇవన్నీ గాఢ నిద్రలో మునిగి ఉన్న ఏమీ తెలియని స్థితి. రావి చెట్టు దాని విత్తనంలో అణగిపోయి ఉన్నటువంటి స్థితిగా ఇది ఉంటుంది. అన్నమయ కోశం నుండి విజ్ఞానమయ కోశం వరకు 4 కోశములు ఈ స్థితిలో అణగిపోయి వాసనా రూపంలో, సంస్కారముల రూపంలో ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు పునర్జన్మ దేంట్లోంచి వస్తుంది? ఆనందమయ కోశంలోంచి వస్తుంది. ప్రతిరోజు మనం దేంట్లో మునిగిపోతున్నాం? హ్యాపీ బర్త్డే సాంగ్ పాడాం, చప్పట్లు కొట్టాం. ఆనందం కలిగిందా కలగలేదా? కలిగిందా కలగలేదా? పోయినసారి బర్త్డే కంటే ఈసారి బర్త్డే బాగా సెలబ్రేట్ చేసావా లేదా? చేసావా లేదా? పోయినసారి 1/4 కిలో కేకే తెచ్చాడు మా నాన్న, ఈసారి కిలో తెచ్చాడు. పోయినసారి 10 మందినే పిలిచాను, ఈసారి 50 మందిని పిలిచాను మా వాళ్ళందరూ. వచ్చేసారి ఏం చేస్తావు? వాళ్ళ నేను పిలవడం కాదు, వాళ్ళందరినీ నేను తీసుకుని ఏ గోవానో, ఎక్కడికో పిక్నిక్ స్పాట్కి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేశాను. ఎప్పటికప్పుడు ఏమైంది? ఎక్కువ ఆనందం, కొత్త ఆనందం. ఈ ఆనందమయ కోశం ఎప్పుడు ఏమడుగుతూ ఉంటుంది? ఇలా అంటే అర్థమేంటి? ఇంకా కావాలి. ఇలా అడగటాన్ని ఏమంటాం? చిన్నపిల్లవాడు ఎట్లా అడుగుతాడండి? తల్లి పెడుతూ ఉంటుంది, అవునా కాదా? ఇలా అన్నప్పుడల్లా పెడుతుంది వాడికి. ఓ మరమరాలది ఇక్కడ పెట్టుకుంటుందండి, అంతా ఒకసారి వాడికి ఇవ్వదు. ఎందుకని? అంతా కింద పారబోసేస్తాడు, వాడు వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇక్కడ పెట్టుకుని వాడు ఇలా చుట్టూ తిరిగి వస్తాడు, చుట్టూ తిరిగి వచ్చి ఇలా చేస్తాడు. అంటే అనగానే 4 మరమరాలు చేతిలో పెట్టి మళ్ళీ 4 మరమరాలు తింటూ పరిగెట్టుకు వస్తాడు, మళ్ళీ వచ్చి ఇట్లా అంటాడు. మనం కూడా ఏం చేస్తున్నాం? సేమ్ థింగ్. మెలకువ, కళ, నిద్ర ఓ రౌండ్ వేసుకొస్తున్నాం. మళ్ళీ ఏమడిగాం? ప్రకృతి దగ్గరకు వచ్చి ప్రకృతి ఏం చేసింది? 4 మరమరాలు చేతిలో పెట్టి మహదానందం వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చాడు. ఆనందమయ కోశం ఈ రీతిగా నిండిపోతుంది. ఈ రీతిగా నిండిపోయినటువంటి ఆనందమయ కోశంలో మిగిలిన 4 కోశములు అణగిపోతున్నాయి. ఆ అణిగిపోయినటువంటి 4 కోశములు మరల నిద్రలేస్తాయా లేవా? లేవగానే ప్రత్యక్షం, నిద్రపోయినంతసేపు అంతర్ధానం. చిన్నపిల్లలతో మనం గేమ్ ఆడతాం, చూసుకోండి మీరు. చేతిలో రూపాయి పెట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం, ఇలా 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 ఇలా. ఎందులో ఉందో చెప్పండి. ఇందులో ఉండదు, ఎందులో ఉంటుంది? వాడు నానా కష్టాలు పడి గుప్పెడంతా తీస్తాడు. లేదు, అయ్యో, అప్పుడు ఇలా చూపిస్తా. మ్యాజిక్ అన్నా లేదా? మనలో మ్యాజిక్ చేసేటటువంటి కోశం ఏది? అది గనక తెరుచుకుందంటే మిగిలినవన్నీ నా లోపలికి వెళ్ళిపోతాయి. అది తెరుచుకోకపోతే సాక్షి.
ఈ ఆనందమయ కోశం యొక్క తలుపు ఎవరైతే తెరవరో వాడే సాక్షి. పంచకోశ విలక్షణ. ఈ తలుపు తెరిచావా ఏమైపోయింది? ప్రియం, మోహం, ప్రమోదం. మోదము, ప్రమోదం. మోహ లక్షణానికి 3 స్థాయిలు ఉన్నాయండి. ప్రియం, మోదం, ప్రమోదం. అలా ఈ మొత్తం అంతకుముందున్న కోశాలన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. మరలా ఆనందాన్ని అనుభవిస్తాయి, మరలా బయటకు వచ్చేస్తాయి. అందుకని ఎవరైతే ఆత్మజ్ఞానం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆనందమయ కోశాన్ని సాధనతో శుభ్రం చేయాలి. అందుకే నిద్రని ధ్యానంగా మార్చాలి, నిద్రని సమాధిగా మార్చాలి, నిద్రని నిర్వాణంగా మార్చాలి. అలా మార్చగలిగినటువంటి సాధకుడికి జ్ఞానం లభిస్తుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రేక్.